మీ ఛానల్‌లో సబ్‌స్క్రైబర్స్ అనేది పెరగట్లేదా? అయితే ఈ ఒక్క ట్రిక్ ఫాలో అవ్వు. డెఫినిట్‌గా 0 నుండి 1000 సబ్‌స్క్రైబర్స్ అనేది చాలా ఫాస్ట్‌గా పెరుగుతారనమాట. నేను కూడా ఇదే ట్రిక్ అనేది ఫాలో అయ్యా. జస్ట్ 3 మంత్స్‌లోనే ఫుల్ మోనిటైజేషన్ కూడా కంప్లీట్ చేశాననమాట. కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడు. చాలా మంది క్రియేటర్స్ అనేది వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నారు. బట్ సబ్‌స్క్రైబర్స్ అనేది రావట్లేదు. సో, ఎందుకు రావట్లేదు? మనం ఏ మిస్టేక్ చేస్తున్నాం ఏంటనేది కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఎటువంటి మిస్టేక్ చేసినా సరే మీకు సబ్‌స్క్రైబర్స్ అనేది రాదు. బట్ సబ్‌స్క్రైబర్స్ అనేది చాలా స్పీడ్‌గా రావాలనుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వు. ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ అనేది మీరు వద్దన్నా ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. సో, ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. మీ ఛానెల్ నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వ్యూవర్స్ అనేది కామెంట్ అనేది చెక్ చేస్తారు కదా! మీ ఛానెల్ కూడా మీరే చేసిన కామెంట్ అనేది చూసి మీ ఛానెల్ చెక్ చేసి మీ ఛానెల్‌లో వీడియో వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట. ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి పూర్తిగా వీడియో చూసిన తర్వాత. సో, లేట్ చేయకుండా మన వీడియోలోకెళ్ళిపోదాం. పాయింట్ నంబర్ 1, మీరు గాని 2026లో ఛానెల్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే, లేదా ఛానెల్ అనేది స్టార్ట్ చేసుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే ట్రెండింగ్ టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అసలు ట్రెండ్‌లో ఉన్న టాపిక్ ఏంటి బ్రో? మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది మీకు తెలియకపోతే యూట్యూబ్‌లో ట్రెండ్‌లో ఏది నడుస్తుందో వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసి, అందులో అనలిటిక్స్‌కెళ్ళేసి లాస్ట్‌లో ట్రెండ్స్ అనేది ఉంటుంది. అందులోకెళ్ళి మీరు సెర్చ్ చేయండి. మీకు ప్రాపర్‌గా తెలుస్తుంది క్లియర్‌గా. సో, అండ్ ఆల్రెడీ మేము ఛానెల్‌ని స్టార్ట్ చేసి చాలా 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ ఇట్లా అవుతుంది బ్రో. బట్ మనకు గ్రోత్ అనేది రావట్లేదు. మరి మా పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా? దానికి కూడా సొల్యూషన్ చెప్తా. మీరు చేసే కంటెంట్‌లోని వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసి, అదే ట్రెండ్స్ ఆప్షన్‌లోకెళ్లారనుకోండి, దానికి రిలేటెడ్‌గా కొన్ని కీవర్డ్స్ అనేవి కనిపిస్తాయి. దాంట్లో ప్రతిరోజు ఒక్కొక్క కీవర్డ్స్ అనేది సెలెక్ట్ చేసి, ఆ టాపిక్ పైన వీడియో అనేది చేశారనుకోండి, సబ్‌స్క్రైబర్స్ అనేది చాలా స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతారనమాట. సో, ఇన్ఫర్మేషన్ నచ్చిందనేసి అనుకుంటున్నా. లాస్ట్ టిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది అందులో ఒక సెట్టింగ్ అనేది చెప్తాను. ఆ సెట్టింగ్ అని మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, మీరు వద్దన్న సబ్‌స్క్రైబర్స్ అనేది చాలా స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతారనమాట. పాయింట్ నంబర్ 2, పవర్‌ఫుల్ థంబ్‌నెయిల్ అనమాట. సో, థంబ్‌నెయిల్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి ఏంటని మీకు తెలియకపోతే, మీరు పూర్ థంబ్‌నెయిల్ గాని డిజైన్ చేసుకుంటే, మీకు ఎప్పటికి రీచ్ అనేది ఉండదు. ఎందుకంటే థంబ్‌నెయిల్ అనేది చూసిన వెంటనే అట్రాక్ట్‌గా, క్రేజీగా ఉండాలనమాట. దానివల్ల ఏందంటే ఈ వీడియో అనేది చూపించిన వ్యూవర్‌కి ఎట్లా కనిపించాలంటే థంబ్‌నెయిల్ చూసిన వెంటనే క్లిక్ చేసి చూసేలా ఇట్లా డిజైన్ చేసుకోవాలి. మరి ఎట్లా డిజైన్ చేసుకోవాలో తెలియకపోతే ఎండ్ స్క్రీన్‌లో ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో చూడండి మీకు క్లియర్‌గా తెలుస్తుంది. అది కూడా మన మొబైల్‌లోనే డిజైన్ చేసుకునేలాగా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ మీరేం చేస్తారంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని గాని మీరు ప్రాపర్‌గా ఫాలో అవ్వకపోతే మాత్రం నేను ఎన్ని క్వాలిటీ వీడియో చేసినా, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేసినా సరే మీకు రీచ్ అనేది ఉండదు. కనుక కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్‌గా స్టెప్ నంబర్ 3, షార్ట్ స్ట్రాటజీ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు గాని షార్ట్స్ వీడియో అనేది డైలీ అప్‌లోడ్ చేశారనుకోండి, దానివల్ల ఏందంటే ఛానెల్‌కి రీచ్ అనేది చాలా స్పీడ్‌గా ఉంటుంది. కొత్త కొత్త క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. మీరు గాని షార్ట్స్ వీడియో గాని అప్‌లోడ్ చేయలేం బ్రో, మేము ఓన్లీ లాంగ్ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తాం అనుకుంటే మాత్రం ప్రాపర్ థంబ్‌నెయిల్ అనేది డిజైన్ చేసుకొని పెట్టుకోవాలి. అట్లయితే మీ ఛానెల్ గ్రోత్ అనేది స్పీడ్‌గా ఉంటుంది. ఎందుకంటే థంబ్‌నెయిల్ అనేది క్వాలిటీ అండ్ లుక్ అట్రాక్టివ్‌గా ఉందనుకోండి, దానివల్ల ఏందంటే సీటీఆర్ అనేది పెరుగుతుందనమాట. దానివల్ల ఏందంటే మీకు మంచి వ్యూస్, దాంతో పాటు సబ్‌స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. అదే గాని షార్ట్స్ వీడియో అప్‌లోడ్ చేస్తాం బ్రో, మేము షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఈ షార్ట్స్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. ఎందుకంటే రోజు డైలీ షార్ట్స్ అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే మీ ఛానెల్‌కి రీచ్ అనేది చాలా స్పీడ్‌గా ఉంటుంది. కొత్త కొత్త క్రియేటర్స్‌కి రికమెండ్ చేస్తుంది. కనుక ఈ విధంగా మీరు షార్ట్స్‌తో పాటు లాంగ్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయండి. లేదా లాంగ్ వీడియోస్‌తో పాటు షార్ట్స్ వీడియో కూడా అప్‌లోడ్ చేయండి. దానివల్ల ఏందంటే ఛానెల్ గ్రోత్ అనేది స్పీడ్ ఉంటుంది. ఐ హోప్ గైస్ ఇటువంటి టిప్స్ అనేవి మీరు ఫాలో అయ్యారనుకోండి, డెఫినిట్‌గా మీకు మంచి సబ్‌స్క్రైబర్స్ అండ్ మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.